ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సేరుకుని తెలుసుకుందాం. డాడీ కింద పడిపోతుంటే మధు పట్టుకుంటుంది అనమాట. మన బంధము ఎంత విడిపోవాలనుకున్నా దేవుడు బంధాలని కలుపుతూనే ఉంటాడు, కలిపి ముడేస్తూనే ఉంటాడు. ఆ భగవంతుడు చిన్నప్పుడే మన ఇద్దరిని కలిపి ముడేశాడు. అందుకే చిన్నప్పుడు మన స్నేహితులా ఉన్నాం, అప్పుడు ఎప్పుడో విడిపోయిన మనం మళ్ళీ కలిసామంటే మనకేదో బంధం తాలూకు బలహీనం. బలం ముందు మనం ఎప్పుడు బలహీనమే అని అంటారు. అందుకే నీకు నా మీద అంత కోపంగా ఉన్నా ఎప్పుడు నువ్వు పాజిటివ్గానే ఆలోచిస్తావు. అందుకే అమ్మకి కోపంకి నీలో జరుగుతున్న సందేశాన్ని నేను అర్థం చేసుకోగలను. ఇక నా మీద కోపం ఉన్న మధులా నీకు ప్రేమ ఉంది, అలా మన ఇద్దరం దగ్గరయ్యాం, అలాగే నువ్వు నాకు తాళి కట్టావు అని అంటది. మనకున్న బలం, నేను చిన్ని అని నీకు తెలిసిన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టినా మళ్ళీ ఇప్పుడు మనం ఇద్దరం కలిసే ఉన్నాం, అది మన బలం. ఈ బంధానికి ఉన్న బలం. ఆ తల వంచక తప్పదు ఎప్పటికైనా అంటే నేను తల వంచను అని ఏంటి. ఇందాక ఆలోచన పడ్డవాడు మళ్ళీ ఆవేశం పడుతున్నాడు, మళ్ళీ ఆవేశం పడేటట్లు చేయొద్దు, మళ్ళీ ఆలోచన పడేటట్లు చేయాలి అని అనుకుంటా చిన్ని. ఇప్పటికీ నీ ప్రేమకు తల వంచను, నీకు ఎప్పుడు తల వంచను అంటే తల వంచకు మళ్ళీ నేను ఎవరు తల వంచమని చెప్తున్నారు అని అంటదనమాట మనిషి. నిటారుగా నిలబడ్డావు అనుకో, అప్పుడు నీకు మెడలు నొప్పిలేస్తే అప్పుడు నువ్వే తల వంచుకుంటావు, అప్పుడు నేను వెళ్ళి జెండు బాంబు పెట్టాలి నీకు అని. అట్లేముందిలే, నేను శ్రీవారి కోసం అంతనా చేస్తాను, మీరు తలెత్తుకొని నిలబడండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. అంటే నువ్వు ఎప్పటికీ నాకు అర్థం కాదు అని అంటే చిన్ని అంటది, నీలో ఆలోచన మొదలైంది కదా అండి, ఎప్పుడైనా నేను అర్థం అవుతానులే అని అంటది. చిన్ని ఏం చేస్తుంది, మ్యాడీకి సేవ చేస్తుంది అనమాట. నడిపిస్తుంది, అలాగే తినిపిస్తుంది, తనకి కాలు ఒత్తుతుంది, కాలు తుడుస్తుంది, టాబ్లెట్స్ వేస్తుంది, ఇవన్నీ చేస్తుంది అనమాట. తర్వాత మ్యాడీ ఏం చేస్తాడు, మెల్లగా నడుస్తూ నడిచేస్తాడు అనమాట, సపోర్ట్ లేకుండానే నడిచేస్తాడు. అప్పుడు అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇట్లా చెయ్యి లేపుతాడనమాట, లేపి నడుస్తాడు అనమాట. వెరీ గ్రేట్ అని డాక్టర్ అని చిన్ని ఇవన్నీ క్రెడిట్స్ కోర్సు నీకే అమ్మా అని. దానికి ఫలితము కోరుకుందమ్మా, మీ ఆయన తొందరగా కోలుకున్నారు అని అంటే, నేనేం చేశాను డాక్టర్ గారు అంటే, నీ వల్లనే అమ్మ లేశాడు అని. భర్తని నేను కాపాడుకున్నాను అని అంటే మ్యాడీ అనుకుంటాడు, నన్ను ఇంతగా మోసం చేసిన దాన్ని నేను ఇంత పాజిటివ్గా చూస్తున్నాను ఏంటి అని అనుకుంటాడు అనమాట. అంటే థ్యాంక్స్ డాక్టర్ అని అంటాడు అనమాట. అంటే నాకు కాదు థ్యాంక్స్ చెప్పాల్సింది మీ శ్రీమతికి అని అంటే, శ్రీమతికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు కదండి అని అంటాడు అనమాట. కోపాన్ని ఎలా పోగొట్టాలో నాకు తెలుసు శ్రీవారు అని అనుకుంటారు అనమాట. తర్వాత మన మధు వాళ్ళ అమ్మ నాన్న ఏం చేశారనమాట, వాళ్ళ అమ్మ డల్లు కూర్చుంటుంది. ఏమైంది అలా కూర్చున్నావు అంటే, చిన్ని ఎలా ఉందో అని ఆలోచిస్తున్నానని అని అంటారు. ఏం చేస్తాడు, మన చిన్ని కాల్ చేసి అక్క కాల్ చేసి మాట్లాడదాంలే అని అంటది అనమాట. మాట్లాడితే అక్క ఎలా ఉన్నావు అంటే, నేను సూపర్గా ఉన్నానంటే, అక్క సూపర్గా ఉందంట నాన్న అంటే, నేను మాట్లాడతా తీసుకొని వాళ్ళ నాన్న తీసుకొని మాట్లాడతారన్నమాట. బాబు కోలుకున్నాడు అమ్మ అంటే, మారి బాబు కోలుకున్నాడు, తనకంటే తనే నడుస్తున్నాడు నాన్న అన్నట్టు అనమాట. అంటే అయితే మీ అమ్మ మాట్లాడుతా చూడమ్మా అని అమ్మ ఫోన్ తీసుకుంటుంది అనమాట. తీసుకొని ఏం చెప్తుందంటే, అమ్మ పూజారి వాళ్ళకి వెళ్ళి నేను అడిగాను మీ పరిస్థితి ఎందుకు ఇలా ఉంది అని అడిగితే అతను ఏమన్నాడు, మంచిగానే ఉంది, జాతకం అయితే మంచిగానే ఉంది, కానీ కొంచెం అనేది వాళ్ళిద్దరికి పర్రాదు అని చెప్పారు. అయితే ఏం చేయాలి, పరిష్కారం ఏంటి అని అడిగితే తను అన్నాడు, శ్రీరామనవమి ఉంది కదమ్మా, మీరు మీ ఇంట్లో శ్రీరామనవమి చేస్తే అప్పుడు నల్లపూస కార్యక్రమం చేయండి, అవి సమస్యలన్నీ పోతాయి అని చెప్పాడు అని. ఇంట్లో పరిస్థితి అలా ఉన్నప్పుడు నేను ఎలా వచ్చి అడగాలి మీ అత్తగారిని అని అంటది అనమాట. వాళ్ళ అమ్మ అని చిన్ని అంటది అనమాట. వాళ్ళ అమ్మ అంటది, ఎలా జరిపిస్తామమ్మా అంటే, నేను ఎలాగలో జరిపిస్తాము, ఎందుకోసం అంటే నా భర్త మంచిగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అంటే నేను ఎలాగోలాగో చేయిస్తాను, ఈ కార్యక్రమం ఎలాగోలాగో జరగాలి అని అంటది అనమాట. సంతోషం అమ్మ, చాలా సంతోషం, ఉంటానమ్మా అంటే ఉంటాను అని పెట్టేస్తాడు. మళ్ళీ ఆంటీ వాళ్ళు నాకు నల్ల పూసలు చేయాలంటే అసలు ఒప్పుకోరు, అసలు ఎలా ఒప్పించాలి వీళ్ళకు అని అంటారు అనమాట. అప్పుడు ఒక కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. కొత్త క్యారెక్టర్ అంటే ఎవరో కాదు, ఆ మేనేజర్ ఉండే కదా అతనే వస్తాడు అనమాట. ఆ ఇంటికి వస్తాడు. వచ్చి ఇదేంటి ఇక్కడుంది, తిను చిన్ని ఏంటి ఇక్కడుంది అంటే, మార్కులు కొట్టేద్దామని వచ్చిందా ఏంటి అని అనుకుంటామట. ఆయ్ అండి అని అంటే, కానీ మీరెందుకు ఇక్కడ వచ్చారు అని అంటే, నేను డిప్యూటీ సీఓ గారికి యాక్సిడెంట్ అయింది కదా చూడడానికి వచ్చాను అని అంటే, మీరెందుకు వచ్చానంటే, నేను వాళ్ళ భార్యను వైఫ్ని అని అంటారు. నాకు చెవులు ఉన్నాయి కానీ చెవులో పువ్వులు లేదు, నువ్వు చెప్పిన అన్ని కథలన్నీ వినడానికి అని అంటారు అనమాట. అతను మ్యారేజ్ లాగా పనిచేసే ఈమె డిప్యూటీ సీఓ గారి భార్య అంట అని అంటాడు అనమాట. ప్రమిద గారు ఈమె డిప్యూటీ సీఓ గారి భార్య అంట, అతని కథలన్నీ చెప్తుంది అంటే, ఆమె కథలు కాదు నాయన, ఆమె నిజాలే చెప్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు తన భార్యనే కదా అవుతుందంటే తన కళ్ళు తిరిగి పడిపోతారనమాట. ఎక్స్పెక్ట్ చేశా నువ్వు ఇలా కళ్ళు తిరిగి పడిపోతావని ఎక్స్పెక్ట్ చేశా, అందుకోసమని వాటర్ తీసుకొచ్చాను అని అంటది అనమాట. మేడం అవును, సరే సారీ మేడం, నీకు అలా అజ్ఞానంతో నీ మీద జోకులు వేసానంటే ఇట్స్ ఓకే అని అంటాడు. అప్పుడే మ్యాడీ వస్తాడు అనమాట. గారు ఎలా ఉన్నారు అని అంటారనమాట. ఆ ప్రశ్న అడగాల్సింది నేను సార్, మీరు ఎలా ఉన్నారు అని రైట్ అని అంటాడు అనమాట. అంటే చిన్ని లాంటి భార్య ఉన్నప్పుడు ఆల్రెడీ ఉంటారు సార్ అని. నా భార్య కాదు అని అంటాడు మ్యాడీ. అంటే తనే కదా మా భార్య అని చెప్పింది అని అంటే, అవును నేను భర్తను కాదు అని అంటే, సారు భర్త కాదంటున్నారు కదా అంటే, చూడు దినాకర్, తనకు నేను భర్తను కాదు కానీ నేను అతనికి భార్యనే అని అంటే, ఎలా కుదురుతుంది మేడం, అలా కుదరదంటే నీ భార్యకు నీ కుదరదా అని అంటారు.
మేడం నాకు అంత అయోమయంగా ఉంది. మీరు పరామర్శించడానికి వచ్చినప్పుడు పళ్ళు తీసుకురానప్పుడే పళ్ళు ఇరగట్టుకొచ్చినప్పుడే అర్థమైంది నాకు అని అయోమయంగా ఉన్నారు. మీ అయోమయం పోవాలి అంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చెప్పాలి. నంబర్ 1 ఎపిసోడ్ అని అంటే మ్యాడీ ఏం చేస్తాడు, ఇక ఆపేసాయి నువ్వు అని అయితే మా ఆయనకు నాకు యుద్ధం ఎపిసోడ్ అనేది నడుస్తుంది. ఆ యుద్ధం ఎపిసోడ్ అయిపోయినాక చెప్తాను అని అంటారు అనమాట. గారు మనం పక్కకి వెళ్ళి మాట్లాడుకుందామని మ్యాడీ తీసుకెళ్తారు అనమాట. తర్వాత రాముల కళ్యాణం గిట అలాగే నల్లపూసల కార్యక్రమం గిట ఈ అయోమయంని పెట్టుకొని మనము కార్యక్రమం చేపించుకోవాలి అని అనుకుంటారు అనమాట. డిప్యూటీ సీఈఓ గారిని కలవడానికి కలిశాను కానీ ఏమో అయోమయంగా ఉంది అని వెళ్ళిపోతుంటాడు అనమాట. వెళ్ళిపోగానే మన చిన్ని వచ్చి కాఫీ ఇస్తుంది అనమాట. కాఫీ తీసుకోండి, కాఫీ ఇస్తే కాఫీ తాగుతాడనమాట. ఏ జన్మల రుణం ఉందో నువ్వు కాఫీ తెచ్చిచ్చావు అని అంటారనమాట. నీ రుణం ఎలా తీసుకోవాలేమో, ఎలా తీసుకోవాలి మేడం, ఆకాశం కింది తెచ్చియాలా లేకపోతే ఏం చేయాలి చెప్పు అని అంటారనమాట. అయితే నేను ఒకటి చెప్తాను, ఒకటి అబద్ధం చెప్పాలి, నువ్వు పచ్చి అబద్ధం చెప్పాలంటే ఎవరికి చెప్పాలంటే నాగవల్లికి అలాగే దేవసారికి చెప్పాలి అని అంటారనమాట. అయితే ఏం చెప్పాలి మేడం అంటే ఇదంతా చెప్తుంది అనమాట. ఏదో కార్యక్రమం ఉంది అని అతను అంతా చెప్తుంది. చెప్పిన తర్వాత అమ్మో నేనైతే చెప్పాను, నేను అబద్ధాలు ఆడాను, అతను వాళ్ళ ఉప్పు తిని నేను పెరిగాను కదా మేడం అని అంటాడు. ఈ రోజుకి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.